నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్. రాష్ట్ర అభివృద్ధికి కూటమి నాయకుల ఐక్యతే మూలం అని ఉద్ఘాటన. ప్రజా ఆరోగ్యం కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ వెల్లడి. పరకామణి కేసుపై జగన్ మాట్లాడింది చూస్తే చోరీ వ్యవహారం ఆయనకు తెలిసే జరిగినట్లు అనిపిస్తుంది. విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. 2 రోజుల పర్యటన కోసం భారత్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్. 23వ భారత్ రష్యా వార్షిక సదస్సులో పాల్గొననున్న ఇరువురు నేతలు. కూటమిలోని 3 పార్టీల నాయకుల ఐక్యతే రాష్ట్ర ప్రగతికి మూలమని, ఇదే స్ఫూర్తి మరో 15 ఏళ్ల పాటు కొనసాగితేనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లా రెడ్డిగుంటలో ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నాయకుల మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లు ఉంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుకలా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజున మనం ముఖ్యంగా నేను ఈరోజు మనం చేసింది ఒకటి, మురళి గారు నచ్చిన మాటలు బాగా నచ్చినాయి నాకు. మొదటి 2 మాటలు అంటే వర్షించని మేఘం, శ్రమించని మేధావి. అంటే శ్రమించని మేధావిని అనుకున్నాను. ఏంటి మేధావి శ్రమించినట్టు ఏంటంటే, ఒక మేధస్సు ఉండి కూడా నువ్వేమీ చేయలేకపోతే నిష్ప్రయోజనం కదా. వర్షం నీళ్లు నింపుకొని కురవకపోతే ఒక చిన్న చినుకు కురవకపోతే ప్రయోజనం ఉంది వర్షానికి. అలాగే మనందరం ఇంతమంది ఉండి మనం ఏ ధైర్యం లేకుండా, ఏ మార్పు లేకుండా తీసుకొస్తే మనం ఇంతమంది కలిసి ప్రయోజనం ఏంటి. అది ఈ రోజున 10,000 మందికి మనం పదోన్నతులు ఇచ్చామంటే, ప్రమోషన్స్ ఇచ్చామంటే ఇది కొత్తగా మనం చేసింది కాదు. చాలామంది బ్లాక్స్ పెట్టేశారు. బతకాలు కావచ్చు, 40,000 రూపాయల నుంచి 5 లక్షల దాకా వసూలు చేస్తారంట. నాకు తెలియదు అది. అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, మన నాన్న ఎంత సఫర్ అయ్యాడో నాకు తెలుసు. నాకు అది ఊహించుకుంటే ఒక కానిస్టేబుల్ నుంచి ప్రారంభమయ్యి ఆయన అడిషనల్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యాను. సో మా ఇంట్లో మా నాన్న నేను పుట్టేటప్పటికి మా నాన్న హెడ్ కానిస్టేబుల్ అనుకుంటాను. సో హెడ్ కానిస్టేబుల్ నుంచి ఆయన ఎస్ఐ అవ్వడానికి మా ఇంట్లో చాలా మాటలు ఉండే, నాన్నకి ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది. అలాగే ఆయన ఎస్ఐ నుంచి మెయిన్ ప్రిన్సిపల్ ఎస్ఐ అవ్వడానికి ఎంత, ఆ తర్వాత సిఐ. ఇది నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ప్రమోషన్ కోసం ఎంత వెంపర్లాడతారు, ఎంత తహతలాడతారు నాకు బాగా తెలుస్తుంది. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి నేను ఆ కష్టాన్ని అర్థం చేసుకున్నాను. నేను అంటే చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు నేను నా కూతురు పుట్టినప్పుడు నేను ఇదే పొజిషన్లో అంటే పెళ్ళి అయ్యేటప్పుడు కూడా ఇదేనా అంటే, అవి చూసే వాళ్ళకి పెద్ద కాకపోవచ్చు, బయట ఉద్యోగులు కాని వాళ్ళకి ఏముందిలే అనిపించవచ్చు. కానీ ఒక ఉద్యోగికి ఆ చిన్న ఆ ప్రమోషన్ ఎంత కీలకం ఒక ఉద్యోగ కొడుకుగా నాకు తెలుసు. అది ఎంత ఆనందం ఉండేదో మాకు తెలుసు. మా ఇళ్ళల్లో అదొక పండగ వాతావరణం ఉండదు. జీతాలు పెరగటాలు ఇవన్నీ కంటే కూడా ఏదో ఒక తృప్తి. మేము చేసిన ఒక ప్రతి మనిషి ఉన్న స్థాయి నుంచి ఒక అడుగు పైకి వెళ్ళాలనుకుంటారు అన్ని రకాలుగా. సో దాంట్లో భాగంగా భగవంతుడు మనం ఈరోజు ఇంత చేసామంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను చేశానని చెప్పట్లేదు. ఇక్కడున్న మీరందరూ కూడా రాష్ట్రం నలుమూలల మీరు కూటమికి మీరు నిలబడితే మేము చేయగలిగాం. ఆ మాట చెప్పడం చెప్తున్నాను. అంటే మంచి ఆశయాలు, మంచి చేద్దామన్న తపన ఉండొచ్చు, కానీ మనందరం కలిసికట్టుగా కనుక లేకుండా మనందరం అంటే మీరు ధైర్యం ఇచ్చింది నాకు మీరే. ప్రణీతి గారు నాకు కూర్చోబెట్టి ఎవరినో ఒకళ్ళు ఆయనకి మదనపల్లి నుంచి పట్టుకొస్తూనే ఉండాలి. వీళ్ళు నిలబడతారు, మీరు అని. కొట్టేసాయి లాంటి వ్యక్తి పాపం చాలా ప్రత్యేక పరిస్థితుల్లో నిలబడ్డాడు. అలా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆశయంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కథ ఉంది. ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇబ్బంది అయితే ఆయన కూర్చోబెట్టి ఆయన బయటకు వచ్చి నిలబడింది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్సెప్షనల్ రిస్క్ వాళ్ళదైన జీవితాల నుంచి, మన దినేష్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళదైన జీవితాల నుంచి ప్రతిదీ ఒక రిస్క్ తీసుకుంటూనే వచ్చారు. అంటే రిస్క్ తీసుకోకుండా ఏది నడవదు, ఏది ముందుకు సాగించాలి. ఆ రిస్క్ మీరందరం తీసుకున్నందుకు, మనందరం కలిపి తీసుకున్నందుకు
ఈ రోజున మురళి గారు కూడా చెప్పిన మనకు ఊళ్ళలో రోడ్లు పడుతున్నాయో లేదంటే మనం కూర్చోబెట్టి బెంచ్ కార్లు కూడా వస్తున్నాయో కావు, ఇదివరకు రాని బెంచ్ కార్లు కూడా వస్తున్నాయని చెప్పడానికి ఇది మనందరం కలిసికట్టుగా నిలబడి దేశ ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందించమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సేస్ బిల్లు 2020పై ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్రం తీసుకువస్తున్న ఈ బిల్లు వల్ల ప్రజా ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల వినియోగం గణనీయంగా తగ్గించడం ద్వారా ఈ బిల్ ప్రజలకు మెరుగైన ఆరోగ్య ఫలితాలు అందించేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల పొరపాటున శ్రీలంక జలాల్లోకి ప్రవేశించి బందీలుగా చిక్కుకున్న కాకినాడకు చెందిన మత్స్యకారులను సురక్షితంగా విడుదల చేసి స్వస్థలాలకు తీసుకురావడంలో తన అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన చర్యల పట్ల ఆయన కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేశారు. Speaker sir, I rise today to express my wholehearted support for the Health Security Say National Security Cess Bill 2025. This bill proposes a cess on the production of pan masala and other notified goods, either based on the machine capacity or manual production. Its purpose is clear: to discourage consumption of harmful products and safeguard public health. Sir, tobacco and related products remain among the leading cause of preventable deaths in India, accounting for an estimated 1.35 million deaths every year. By reducing consumption, this bill is not merely a physical measure, it is a vital public health intervention. The revenue generated will be used for two crucial areas: health security and national security. On national security, under the visionary leadership of our Honorable Prime Minister Narendra Modi ji, India has made remarkable progress from strengthening borders to ensuring citizen safety at home and abroad. Sir, I would like to thank the government for the prompt and compassionate action in ensuring the safe repatriation of fishermen from my constituency Kakinada who had inadvertently drifted into Sri Lankan waters. Their safe return along their boats reflects the government's commitment to protecting the dignity and safety of every Indian citizen. Whether through the large-scale defense operations like Operation Sindoor or swift rescue of citizens, the government has consistently demonstrated strategic clarity and effective execution. Sir, India's defense capabilities have grown tremendously over the past decade. Defense expenditure increased from 2.53 lakh in 2013-14 to 6.8 lakh crore in 25-26. Defense production has tripled up from 1.5 lakh crore in 24-25. Defense exports have now reached 100 countries, including US, France, and Armenia. But sir, a secure nation is also a healthy nation. India's health sector has undergone unprecedented expansion. Ayushman Bharat PMJY has provided health protection to 55 crore people, enabling treatments worth 1.1 lakh 9 crores. The Ayushman Digital Mission ABDM has linked 55 crore health records to 78 crore ABHAs. Under PM ABHIM, over 28,000 health and wellness centers has been strengthened nationwide. The National Health Mission budget has risen 70%, reaching 37,226 crore in 25-26. Sir, these achievements reflect a decade of visionary and compassionate governance. However, I wish to make a humble submission regarding the cess revenue. Health is a state subject, and the implementation of health initiatives ultimately depends upon states. I therefore urge the government to explore a mechanism to share a portion of cess revenue with the states. This will ensure the national health missions, schemes and infrastructure reforms are implemented effectively across all regions. Stronger states will make more for stronger India, and sharing revenue will be deepen the impact of this progressive bill. In conclusion, sir, the Health Security Say National Security Says Bill 2025 is timely, responsible and forward-looking. It will reduce consumption of harmful products, safeguard public health, strengthen the national security and mobilize critical resources for the nation's future. I fully support the bill and urge the government to ensure that its benefit reaches every citizen across the India. Thank you, sir. పరకామణి కేసుపై జగన్ మాట్లాడింది చూస్తే చోరీ వ్యవహారం, అందులో బోమన వైవి సుబ్బారెడ్డి పాత్ర అంతా జగన్కు తెలిసి జరిగినట్లు అనిపిస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకన్న సొమ్ము దోచేసిన రవికుమార్ తాను దొంగలించిన సొత్తుతో 14.5 కోట్లు తిరిగి స్వామివారికి గిఫ్ట్ గా రాస్తే చంద్రబాబు ఎప్పుడైనా స్వామివారికి అలా ఇచ్చారని జగన్ అనడం అతడి పిచ్చివాగుడుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. నేను 10th క్లాస్లో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఎవరు మాటలివి? మొన్న 5 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా 11 సీట్లు గెలుచుకొని అసెంబ్లీ కూడా రాకుండా
వెనకడుగు వేసిన పులివెందుల ఎమ్మెల్యే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు. ఓ జగన్మోహన్ రెడ్డి గారు, 10th క్లాస్ ఏ స్కూల్లో చదివావు? ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివావు? ఎక్కడ ఏ కాలేజీలో చదివావు? అది మాత్రం అడగకూడదట. ఆయన ఫస్ట్ అంటే నమ్మాలి, 10th ఇంటర్ డిగ్రీలో. ఆయన ప్రెస్ మీట్ మాట్లాడిన దాన్ని 3 గంటలు సుదీర్ఘంగా మాట్లాడిన ప్రెస్ మీట్ చూచిన తర్వాత, నా గురించి ఆయన ప్రస్తావించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇతను ఆర్టే చదువుకోలేదు. 10th ఇంటర్మీడియట్ ఎక్కడో డిమ్కీ కొట్టి ఉంటాడు. లేకపోతే చదువు లేనివాడు మాత్రమే వర్లరామయ్య గారు మాట్లాడింది అర్థం చేసుకోలేక, అవగాహన లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవ శాసనసభ్యులు అని నేను అంటుంటే ఏకవచనంతో వర్లరామయ్య అంటావా? మీకంటే మీ తండ్రి వయసు నాది కూడా, మీ తండ్రి వయసు నాది కూడా. ఏకవచనంతో మాట్లాడతావా? అసలు మీ తల్లిదండ్రులు మీకేం నేర్పలేదయా? సభ్యతా సంస్కారాలు, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఒదిగి ఉండాలి, మీకేం నేర్పలేదా మీ తల్లిదండ్రులు? జగన్మోహన్ రెడ్డి గారిని పెంచటంలో ఆయన తల్లిదండ్రులు పూర్తిగా విఫలమయ్యారని అంటుంటాను. 14.5 కోట్ల విలువైన దొంగతనం ద్వారా దక్కించుకున్న ఆస్తులు ఆ రవికుమార్ అనే ఈ పరకామణి దొంగ స్వామివారికి తిరిగిస్తే అది గొప్ప కార్యం అంటారు. ఇది దొంపదగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత పాపం తప్పు చేసి ఉంటారయ్యా నీలాంటి వాడిని ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు భరించడానికి. రవికుమార్ తప్పు చేయలేదా అంటే పరకామలో డబ్బులు కొట్టేయచ్చా, డాలర్లు కొట్టేయచ్చా? ఏం కేసు లేదా? చంద్రబాబు గారు మీరు ఎప్పుడన్నా ఇట్లా ఇచ్చారా ఆస్తులు అంటున్నా? చంద్రబాబు గారు ఆస్తులు ఇచ్చేదేంటి? ఇది దొంగ ఆస్తులయ్యా బాబు, దొంగ ఆస్తులు. అక్కడ కొంతమంది మీ పార్టీ నాయకులు కొట్టేసి అక్కడ అతని ఆస్తుల్ని స్వామివారికి గిఫ్ట్గా ఇప్పించారు. చంద్రబాబు గారు ఎప్పుడన్నా ఇచ్చారు? చంద్రబాబు గారిని దొంగతనం చేశారా ఆ రకంగా ఇవ్వడానికి? చంద్రబాబు గారు ఏమైనా తప్పు చేశారా? ఏం మాట నీకు అర్థం ఉందా అసలు? 3 గంటలని ప్రెస్ మీట్లో ఏమన్నా అర్థం ఉందా? నీ హావభావాలు పిచ్చోడి చేతిలో రాయిలాగా నడిచింది మీ ప్రెస్ మీట్. ఎటు మాట్లాడతావో ఎటు కొడతావో లేదని నేను అడిగాను. నేను తమిళనాడు రాష్ట్రంలో రిజిస్టర్ చేసినట్టుగా ఉంది, దీని వెనకెవరో జడ్జి ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు తిరుపతి ప్రజలు. అది కూడా దర్యాప్తు చేయమని నేను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని అడిగా. ఏమి తప్పుందా అందులో? జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తప్పుందో మీరు చెప్పగలరా? దీనికి చంద్రబాబు గారు వర్లరామయ్య అనే పొలిట్ బ్యూరో మెంబర్తో మాట్లాడిస్తున్నారను తప్పే ఉంది? మా నాయకుడే చెబుతారు, వర్లరామయ్య మాట్లాడమని చెబుతారు నాకు. నువ్వు మాట్లాడిన తప్పే కదా. మా అధినేతని ఇందులోకి తీసుకొస్తావేంటి? ఆయన దేవుడికి ఏమన్నా ఇచ్చావని అడుగుతావేంటి? భవిష్యత్తులో వర్లరామయ్య గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, అవగాహనతో మాట్లాడండి, 1-2 సార్లు సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి తెలియజేస్తూ, మీరు ఈ రకంగా నా గురించి తప్పు మాట్లాడారు కనుక క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.